చూద్దాం. వివేక హత్య కేసు పునః విచారణ కోరుతూ సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. నిందితులకు పిటిషన్ కాపీ అందజేయాలని సునీతకు సిబిఐ కోర్టు సూచించింది. నిందితులకు పిటిషన్ కాపీ ఇచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించాలని సిబిఐ న్యాయస్థానం ఆదేశించింది. వివేక హత్య కేసు పునః విచారణ కోరుతూ సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. నిందితులకు పిటిషన్ కాపీ అందజేయాలని సునీతకు సిబిఐ కోర్టు సూచించింది. నిందితులకు పిటిషన్ కాపీ ఇచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించాలని సిబిఐ న్యాయస్థానం ఆదేశించింది. వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయచంద్రిక మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వివేక హత్య కేసు పునః విచారణ కోరుతూ సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పిటిషన్ ను పరిశీలించిన సిబిఐ కోర్టు ఈ కేసులో నిందితులందరికీ కూడా ఈ పిటిషన్ కాపీ అందజేయాలంటూ సునీతకు కీలక సూచనలు అయితే చేశారు. నిందితులతో పాటు సిబిఐ కూడా పిటిషన్ కాపీలు సిబిఐ కోర్టు కూడా అలాగే సిబిఐ కూడా ఈ పిటిషన్ కాపీలు అందజేయాలంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు. మరోవైపు సునీత దాఖలు చేసిన పిటిషన్ ను రిటర్న్ చేసిన సిబిఐ కోర్టు నిందితులకు పిటిషన్ కాపీలు ఇచ్చిన అనంతరం కోర్టును ఆశ్రయించాలంటూ సిబిఐ కోర్టు సునీతకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ కాపీలను త్వరలోనే నిందితులకు అలాగే సిబిఐకు సునీత అయితే అందజేయబోతున్నారు. అనంతరం ఇరు వర్గాల వాదనలు కూడా వినేందుకు సిబిఐ కోర్టు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 16వ తేదీన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం అక్కడ పూర్తిగా దర్యాప్తు చేయడానికి ప్రస్తుతం కేసు దర్యాప్తు ఇంకా చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే కేసు విచారణకు పూర్తిగా సహకరించాలంటూ అలాగే కేసు విచారణకు పూర్తిగా చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా కింది కోర్టును ఆశ్రయించాలంటూ సునీతకైతే తెలిపింది. ఈ నేపథ్యంలోనే అటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ కోర్టును ట్రయల్ కోర్టును అయితే సునీత ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. విజయచంద్రిక. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.